ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడంలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు బోయిన్పేట కౌన్సిలర్ పోతలవేని శ్రీలత క్రాంతి. ఇటీవల ప్రమాదానికి గురై కోలుకున్న స్థానిక యువకుడు మోగ ఆకాష్ కుటుంబానికి ఆమె తన మిత్రుల సహకారంతో ఆర్థిక సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. బోయిన్పేటకు చెందిన ఆకాష్ ఇటీవల ప్రమాదానికి గురై కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ప్రస్తుతం కోలుకుని ఇంటికి తిరిగి వచ్చిన ఆకాష్ను కౌన్సిలర్ శ్రీలత క్రాంతి పరామర్శించారు. ఆకాష్ వైద్య ఖర్చులు మరియు కుటుంబ అవసరాల నిమిత్తం తన మిత్రుల నుంచి సేకరించిన 21,000 నగదును బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీలత క్రాంతి మాట్లాడుతూ నిస్వార్థంగా సహాయం అందించిన అపెక్స్ హాస్పిటల్ డాక్టర్ భరత్ రెడ్డికి, బోయిన్పేట యువతకు మరియు తన మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వడం తన బాధ్యతగా భావిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. గతంలో కూడా బోయిన్పేటలో ఎవరికి కష్టం వచ్చినా తక్షణమే స్పందిస్తూ తనకు తోచిన సహాయం అందిస్తున్న శ్రీలత క్రాంతి తీరుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల మనిషిగా మెలుగుతున్న ఆమెను బోయిన్పేట వాసులు అభినందిస్తున్నారు. రక్తము ఎట్లా ఎట్లా కుట్ల మీద కుట్లు ఎత్తాను ఓకేనా. నీకోసం ఇక వీళ్ళందరూ ఒక్కళ్ళు కాదు, మీ ఇంట్లోనే తక్కువ, ఊరు మొత్తం నీకోసం ఉన్నది. నేను కొంచెం మీరు ఇంటికి వచ్చినాక మీకు ఇబ్బందులు పడతారని చెప్పి నా దోస్తులతో కొంచెం జమ చేసిన, అవి ఇద్దామని వచ్చిన. మానవత్వం ఇంకా ఉన్నదని నిరూపించి డబ్బులతో సంబంధం లేకుండా పుటావుటిన ఆపరేషన్ చేసిన అపెక్స్ హాస్పిటల్ డాక్టర్ భరత్ గారికి మరియు వారి బృందానికి పాదాభివందనాలు. అలాగే మేమున్నాం నీకు తోడుగా అని మా యొక్క బోయిన్పేట యువత వారందరూ కూడా ముందుకొచ్చి వారి వంతుగా సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నాకు ప్రతి కష్టంలో నా తోడుండే నా మిత్రులు విషయం అని తెలపగానే వారికి తోచిన విధంగా వారు ఈరోజు అందరూ కలిసి, నా మిత్ర బృందం అందరూ కలిసి వాళ్ళ సహకారంతో 21,000 రూపాయలు జమ చేసి ఆకాష్ వారి కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆపదలో వెన్నంటి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. నేను చిన్న అమౌంట్ పెద్ద అమౌంట్ నాకు తెలియదు, కానీ రైట్ ఆకాష్ జాగ్రత్త, మాట్లాడక ఎక్కువ, వాళ్ళ మందులు ఇచ్చినా కూడా ఎక్కువ అన్నారు అంతే. ఓకేనమ్మా, పిల్లలు రైట్.